హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి నేను మీషో నుంచి మనకు ఆఫీస్ వేర్ కి కానివ్వండి, లేదంటే డైలీ వేర్ కి ఇట్లాగా టీనేజ్ గర్ల్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే మనకు బయటికి వేసుకెళ్ళడానికి రెండు మంచి కుర్తీస్ అయితే తెప్పించానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను డీటెయిలింగ్ అంతా డ్రెస్సులు చూపిస్తూ అయితే మాట్లాడేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తానండి. ఆల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇన్ వన్ కలెక్షన్ లో అయితే ఉంటాయి. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ లింక్ మాత్రం క్లిక్ చేస్తే మీకు నా ప్రోడక్ట్స్ అన్ని కూడా వస్తాయి. సో నేను ఎవ్రీథింగ్ పోస్ట్ చేసినవన్నీ కూడా దాంతో కనిపిస్తాయి అనమాట. మీకు ఏది నచ్చినా కూడా లేట్ చేయకుండా యాడ్ టు కార్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇట్లాగా మనకు పర్పుల్ కలర్ లో అయితే వస్తుందండి. సో నెక్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే హైలైట్ అయిపోతుంది. సో చూడండి, మీకు జూమ్ లో చూపిస్తాను. ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. సో చూసారా, థ్రెడ్ మిస్సింగ్ కూడా ఎక్కడా లేదండి. చాలా నీట్ గా ఉందన్నమాట ఫినిషింగ్ వచ్చేసి. సో నెక్ మనకు రౌండ్ నెక్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకు రౌండ్ నెక్ అయితే వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే వస్తుంది. లెంత్ వచ్చేసి మనకు హాఫ్ లెంత్ అయితే ఉంటుందండి డ్రెస్. అండ్ ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కుర్తీ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండ్ వితౌట్ లైనింగ్ డ్రెస్ అండి. వితౌట్ లైనింగ్ అయినా కానీ క్వాలిటీ చాలా బాగుంది. మనం డైలీ వేర్ గా ఆఫీస్ కి ఇట్లాగా వేసుకెళ్ళడానికి మాత్రం మంచిగా సూట్ అవుతుంది. సో కంప్లీట్ గా పర్పుల్ కలర్ అండి, బేస్ కలర్. దాని మీద వైట్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఓన్లీ మనకు నెక్ పార్ట్ వరకు మాత్రమే ఉందన్నమాట. కిందంతా కూడా మనకు ప్లెయిన్ లోనే వస్తుంది. ఇట్లాగా చూడండి, ఇట్లాగా ప్లెయిన్ లోనే ఉంటుంది. ఓన్లీ మనకి ఇక్కడ నెక్ పార్ట్ మాత్రమే హైలైట్ అనమాట. నేను ఇది వచ్చేసి లార్జ్ సైజ్ ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ట్యాగ్ లో అయితే చూడొచ్చు, లార్జ్ సైజ్ అండి. దీంతో అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ S నుంచి అప్ టు 5XL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి. సో ప్లస్ సైజ్ వాళ్ళకి ఎవరైనా డ్రెస్సులు చూస్తుంటారు కదా, ఈ వీడియో అయితే వాళ్ళ కోసం షేర్ చేసేయండి. మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. సో చూసారా, అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వర్త్ ఇట్ డ్రెస్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అన్నమాట. సో ఆర్ట్ సిల్క్ అంటే మనకు సిల్క్ లో ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు కుచ్చుకోవడం అట్లాగే ఏమీ ఉండదు. చాలా కంఫర్టబుల్ అండ్ స్మూత్ గా ఎంటైర్ డే క్యారీ చేయొచ్చు అనమాట. సైజెస్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి ఇది నాకు ఓన్లీ 240 రూపీస్ అయితే పడింది. సో చూసారా, దీంతో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. మొత్తం మనకు కిందంతా కూడా ప్లెయిన్ కలర్ అయితే వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ ను. చూడండి, దీనికి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇట్లాగా వైట్ కలర్ లో ఉంది కాబట్టి వైట్ కలర్ ప్యాంట్ తో మనం పేరప్ చేసామంటే, లెగ్గిన్ కానివ్వండి ప్లాజో ఏదైనా కానీ వైట్ కలర్ ప్యాంట్ తో పేరప్ చేస్తే చాలా క్లాసిక్ గా ఉంటది అనమాట లుక్. సో క్లాత్ చూస్తేనే మీకు షైనింగ్ గా ఎలా ఉందో అనేది అయితే కనిపిస్తుంది. సో చూసారా, చాలా నీట్ గా ఉంటుందండి. అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లాసికల్ లుక్ క్రియేట్ చేయడం చాలా కష్టము. సో ఇట్లాంటివి అయితే చాలా సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తాయి. అండ్ లుక్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇది అకేషనల్ వేర్ గా అయితే కాదు. సో నార్మల్ గా బయటకు వెళ్ళడానికి, లేదంటే కాలేజెస్ ఆఫీస్ వాళ్ళకైతే ఇవి నీట్ గా అయితే సెట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఫుల్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ లో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట. సో చూసారా, నెక్ వచ్చేసి మనకు ఏ లైన్ మోడల్లో అయితే ఉందండి. చూడండి, ఏ లైన్ షేప్ లో మనకు నెక్ పార్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకు రౌండ్ నెక్ అనమాట ఇది. సో రౌండ్ నెక్ ఓన్లీ మనకి ఇక్కడ ఏ లైన్ షేప్ మాత్రం అయితే ఇచ్చేసారండి ఫ్రంట్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తో పాటు లోపల ఇక్కడ చూడండి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారనమాట. సో మిర్రర్ దాని అటాచ్డ్ గా థ్రెడ్ వర్కింగ్ అయితే ఇచ్చేసారండి. ఫినిషింగ్ కూడా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. చూడండి, 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్ కి కూడా మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చేసారు. సో ఏ ప్యాటర్న్ అయితే మనకు నెక్ కి యూజ్ చేశారు, సేమ్ అదే ప్యాటర్న్ హ్యాండ్స్ కి కూడా యూజ్ చేశారు. 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసి మనకు నెక్ కి వచ్చింది చూసారా, సేమ్ అదే ప్యాటర్న్ కింద డ్రెస్ కూడా ఇచ్చేసారనమాట. సో చూడండి, ఇట్లాగైతే ఇచ్చేసారు. ఎలాగ నైరా కట్ ఉంటుంది కదా, సో నైరా కట్కి ఏంటంటే మనకు మొత్తం ఫుల్ అయితే వస్తుంది అనమాట బార్డర్. కానీ ఇక్కడ ఓన్లీ కింద మాత్రమే బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను ప్రైస్ లాస్ట్ లో అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కుర్తీ అనమాట. స్ట్రైట్ కుర్తీ అయితే ఉంటుంది వితౌట్ లైనింగ్ డ్రెస్. చూడండి, ఇది కూడా లైనింగ్ లేదు కానీ క్వాలిటీ బాగానే ఉంది, యూజ్ చేయొచ్చు. చూడండి,
ఇది వచ్చేసి నేను ఎల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. సైజ్ అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ ఎస్ నుంచి అప్ టు 5XL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఇది ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 250 రూపీస్ అయితే పడింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అనమాట. సో దీంతో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. 2 or 3 కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డ్రెస్సులు దొరకడం కష్టం అనమాట. అప్ టు 5XL వరకు ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా కావాలి అని అంటే మీరైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మనకు హ్యాండ్స్ కి, నెక్ కి అండ్ కింద బాటమ్ వేర్ కూడా. సో ఈ థ్రెడ్ డిజైన్ లో మనం ఏదైనా కలర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం ప్లెయిన్ గా వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్, వైట్ పేరప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా అనమాట. సో చూడండి, సో చాలా బాగుంటుంది. విత్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ క్లాసికల్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీకు ఈ డ్రెస్సులు ఎవరికైనా కావాలి అని అంటే నాకైతే కామెంట్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ఇస్తాను. ఇంకా లింక్ లోకి వెళ్ళి మనకు సెర్చ్ చేసుకోవడం కష్టము అని అంటే నాకైతే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ గా లింక్ అనేది మీకు కామెంట్ రూపంలో అయితే పంపిస్తాను, లేదంటే మీకు ఇన్బాక్స్ లో అయితే పెట్టేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. బై బాయ్.